అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. ఈ రోజు నుంచి శివపురాణంలోని కథలను క్లుప్తంగా చెప్పుకుందాం. శివపురాణం. సృష్టికి పూర్వం ప్రపంచం జలమయమై, పదార్థశూన్యమై అంధకారంలో ఉండగా జలం నుంచి ఒక మహా తేజస్సు పుట్టింది. కాలక్రమేణా అది జ్యోతిర్లింగ స్వరూపం దాల్చింది. అదే పరమేశ్వరుడైన శివుడు. ఆ జ్యోతిర్లింగం యొక్క అర్ధభాగం నుంచి మహాశక్తి పుట్టింది. ఆ మహాశక్తినే ప్రకృతి అని, మహామాయ అని పిలుస్తారు. కాలక్రమేణా పరమేశ్వరులు మహావిష్ణువును సృష్టించారు. మహావిష్ణువు నాభి నుండి మహాపద్మం పుట్టింది. అది అనేక వేల యోజనాల నిడివి కలిగి మహా ఆశ్చర్యకరంగా ఉన్నది. ఆ మహాపద్మంలో 5 ముఖాలతో బ్రహ్మ పుట్టాడు. ఆ బ్రహ్మతో పాటే సరస్వతి పుట్టింది. ప్రపంచమంతా జలమయంగా ఉండడం గమనించి బ్రహ్మ తనకు జన్మస్థానమైన మహాపద్మం అంతు తెలుసుకోవాలని ఊర్ధ్వ అధోలోకాల మధ్య అనేక ప్రయాణాలు చేసి తిరిగి పద్మగర్భం చేరుకున్నాడు. బ్రహ్మ ఓంకారాన్ని జపించగా దాని ఫలితంగా విష్ణువు బ్రహ్మ ఎదుట ప్రత్యక్షమయ్యాడు. తానే సృష్టిలో మొదటివాణ్ణి అనుకుంటున్న బ్రహ్మ విష్ణువును చూసి, ఎవరు నీవు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. సృష్టి చేయడానికి నిన్ను నా నాభికమలం నుండి పుట్టించాను, నేను విష్ణువును అన్నాడు విష్ణువు. బ్రహ్మ అహంకరించి, నీ ప్రగల్భాలు కట్టిపెట్టు, లేదా నాతో యుద్ధానికి రా, నేను స్వయంభువును, జగత్కర్తను అన్నాడు. అప్పుడు విష్ణువు ధ్యానించగా పరమేశ్వరుడు జ్వాలాలింగ రూపంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో, దీని ఆది అంతాలు మన ఇద్దరిలో ఎవరు కనుక్కుంటే వారు గొప్ప అన్నాడు. బ్రహ్మ అందుకు సమ్మతించాడు. కానీ ఆ ప్రయత్నంలో ఇద్దరూ ఓడిపోయి యథాస్థానానికి తిరిగి వచ్చి పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. పరమేశ్వరుడు వారి ఎదుట ప్రత్యక్షమై, నువ్వు పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని సృష్టించడానికి గాను ఈ విష్ణువు యొక్క నాభికమలం నుండి సృష్టించబడిన వాడివి, అందుచేత సృష్టి ఆరంభించు అని బ్రహ్మతో అన్నాడు. బ్రహ్మ పరమేశ్వరుణ్ణి చూసి, నువ్వు ఎవడివి, నాతో సమంగా నీకు 5 ముఖాలెందుకున్నాయి, నేను సృష్టికర్తను గనక నాకు 5 ముఖాలుండడం సమంజసం అన్నాడు. ఆ మాటలు విని పరమేశ్వరుడు రుద్రావతారం దాల్చి తన ఎడమ చేతి చిటికెన వేలి గోరును కత్తిగా ఉపయోగించి బ్రహ్మకున్న 5 తలలలో ఒకటి ఖండించాడు. దానితో బ్రహ్మ గర్వం మాని రక్షించమని పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. పరమేశ్వరుడు రౌద్రం వదిలి శాంతి వహించి, ఓ బ్రహ్మ, సృష్టించడానికి నీవు, నీ సృష్టిని రక్షించడానికి ఈ విష్ణువు సృష్టించబడ్డారు. నేను లయకారకుడైన శివుడుగాను, రుద్రుడుగాను, ఈశ్వరుడుగాను పిలువబడతాను. జ్వాలాలింగాన్నే పార్థివలింగమని, శివలింగమని పూజించండి అని చెప్పి ఆ జ్వాలాలింగంలో ఐక్యమయ్యాడు. తరువాత బ్రహ్మ విష్ణువు నుంచి వేదం మొదలైనవి తెలుసుకొని పద్మాసనం మీద కూర్చొని ఓంకారాన్ని జపిస్తూ ఉండగా నీటి మీద తేలుతూ ఒక గుడ్డు బ్రహ్మకేసి వచ్చింది. బ్రహ్మ దానికేసి ఆశ్చర్యంగా చూశాడు. అంతలో ఆ గుడ్డు నుంచి ఓం అనే శబ్దం బయటికి వచ్చింది. అది వచ్చిన మార్గాన బ్రహ్మ ఆ అండంలో ప్రవేశించాడు. అందులో గాఢాంధకారంగా ఉన్నది. బ్రహ్మ అక్కడ తన శరీరాన్ని విసర్జించి చతుర్ముఖుడుగా తిరిగి పుట్టాడు. బ్రహ్మ అండం నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ గుడ్డు 2గా చీలి క్రింది భాగం భూమిగాను, పైభాగం ఆకాశంగాను ఏర్పడింది. నీరు ఇంకిపోయింది. ఇది చూసి బ్రహ్మ చాలా సంతోషించి భూమి మీద సమస్త చరాచరాలను సృష్టి చేయనారంభించాడు.
బ్రహ్మ సృష్టి చేసిన మొదటి వాళ్ళు సనక సనందనాథులు. వాళ్ళు సృష్టి చేసే ఆసక్తి లేక పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ తపస్సు చేసుకునేటందుకు వెళ్ళిపోయారు. అది చూసి బ్రహ్మ గట్టిగా ఏడ్చాడు. ఆయన కన్నీరు భూమి మీద పడగా అందులో నుంచి గొప్ప తేజస్సుతో శివుడు పుట్టాడు. అతను తెల్లగా ఉండి దశదిశలను వెలిగిస్తూ ఉండడం చూసి బ్రహ్మ ఎవరు నువ్వు అని అడిగాడు. నేను శివుణ్ణి, రుద్రుణ్ణి అన్నాడు శివుడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై బ్రహ్మ నీవు సృష్టించి నేను పోషించే చరాచరాలను లయం చేయడానికి పరమేశ్వరుడే ఈ శివుడి రూపంలో పుట్టాడు అన్నాడు. బ్రహ్మకు సత్యలోకము, విష్ణువుకు వైకుంఠము, శివుడికి కైలాసము వాసస్థానాలుగా ఏర్పాటయ్యాయి. అందుచేత బ్రహ్మ సత్యలోకానికి వెళ్ళి తనకు సహాయంగా ఉండడానికి గాను మరీచి, కశ్యప, దక్ష, గౌతమ, వశిష్ఠ, కర్దమ మొదలైన 9 మంది ఉపబ్రహ్మలను సృష్టించాడు. వీరిలో దక్షుడికి 64 కుమార్తెలు కలిగారు. ఆ కుమార్తెలలో అదితి మొదలైన 10 మందిని కశ్యపుడు పెళ్లాడి పిల్లలను కన్నాడు. అదితికి ఇంద్రుడు మొదలైన దేవతలు పుట్టారు. దితికి దైత్యులు పుట్టారు. వినుతకు గరుత్మంతుడు, అనూరుడు పుట్టారు. కద్రువకు సర్పాలు పుట్టారు. శ్వసకు యక్ష రాక్షసులు పుట్టారు. శివుణ్ణి పెళ్లాడడం కోసం మహేశ్వరి దక్షుడికి సతి అనే కుమార్తెగా పుట్టింది. వారిద్దరికి వివాహం జరిగినప్పుడు బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతలు వచ్చి సతీ శివులను అనేక విధాలా స్తోత్రం చేశారు. వచ్చిన వారికందరికీ గౌరవ మర్యాదలు చెయ్యడానికి నందీశ్వరుణ్ణి, కాలభైరవుణ్ణి నియమించి శివుడు సతీ సమేతుడై కైలాసానికి వెళ్ళి సుఖంగా ఉన్నాడు. కొంతకాలం గడిచింది. అనేక మంది మహామహులు ప్రయాగ అనే నగరంలో గొప్ప యాగం తలపెట్టి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులను, ఇంద్రాది దేవతలను పిలిచి యాగం ప్రారంభించారు. యజ్ఞానికి వచ్చిన వారికి వసతులు ఏర్పాటు చేసి మహర్షులు వారికి తగిన ఆసనాలు చూపి కూర్చోపెట్టారు. అందరూ కూర్చొని యజ్ఞాన్ని చూస్తూ ఉండగా దక్షుడు తన శిష్యులతో సహా వచ్చాడు. అప్పుడు సభలోని వారందరూ లేచి దక్షుడికి ఎదురు వెళ్ళి పలకరించి తీసుకువచ్చి కూర్చోపెట్టారు. దక్షుడు సభనంతా కలయచూసి బ్రహ్మ, విష్ణువులకు నమస్కారం చేసి తన అల్లుడైన శివుడు లేవలేదని, తనను పలకరించలేదని గమనించి సభలోని వారితో మీరందరూ లేచి వచ్చి నన్ను గౌరవించారు. ఈ ఈశ్వరుడు నాకు అల్లుడైన కారణం చేత లేవక నన్ను పలకరించక నిర్లక్ష్యం చేశాడు. ఇతనికి చిన్న పెద్ద తారతమ్యం తెలియదు అని తన శిష్యులతో సహా వెళ్ళిపోసాగాడు. అది చూసి బ్రహ్మ, విష్ణువు మొదలైన వాళ్ళు దక్షుడికి అడ్డం వెళ్ళి అతను ఈశ్వరుడు, పరమేశ్వర అవతారుడు, అతన్ని నిందించడం తప్పు అని చెప్పారు. అప్పుడు నంది దక్షుడితో ఓ దక్ష, శివదూషణ చేసిన నీ శిరస్సు తెగి హోమగుండంలో పడుగాక అని శపించాడు. అది విని దక్షుడు అలిగి మీ రుద్రగణాల వాళ్ళు వేదబాహ్యులై ఆచారహీనులై బూడిద పూసుకొని పాషాండులని పేరు తెచ్చుకుందురుగాక అని తిరిగి శపించాడు. శివుడు యజ్ఞం పూర్తి అయ్యేదాకా ఉండి తన రుద్రగణాలను వెంట పెట్టుకొని కైలాసానికి వెళ్ళిపోయాడు. శివపురాణంలోని తరువాతి కథలను మరలా చెప్పుకుందాం.